ఆంధ్ర రాష్ట్ర ప్రజల అభిమాన నేత, పేద ప్రజల ఉన్నతికై ఆఫీసులు పాటుపడ్డ మా ప్రీతమ నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 16వ వర్ధంతి సందర్భంగా ఈరోజు వారికి పూలమాల వేసి పుష్పాలు వారికి ఇవ్వడం జరిగింది. రాజశేఖర రెడ్డి అంటే నమ్మకానికి మారుపేరు. ఆయన తన వెంబడున్న వాళ్ళందరినీ ప్రస్తుదాకా కూడా అలాగే రాజకీయాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి సాయం చేశాడైనా. ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఎవరొచ్చి ఏ పార్టీ వాళ్ళు వచ్చి అడిగినా కూడా వాళ్ళకి సాయం చేసే సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అసలు ఈరోజు రాజశేఖర్ రెడ్డి అంటే గుర్తొచ్చేది ఆరోగ్యశ్రీ, 108, ఫీజు రీయింబర్స్మెంటు, ఇట్లాంటివి ఎన్నో. పేదవాళ్ళని కార్పొరేట్ హాస్పిటల్లో ధనవంతులతో సమానంగా చికిత్స అందించేటట్టు ఆరోగ్యశ్రీ తీసుకొచ్చాడు. అలాగే పేదవాళ్ళ బిడ్డలు చదువుకొని ఇంజనీర్లు, డాక్టర్లు కావాలని వాళ్ళందరికీ కూడా ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చాడు. ఎక్కడున్నా కూడా 108కి ఫోన్ చేస్తే కుయ్యమని 15-20 నిమిషాల్లో అవసరార్థం ఇబ్బంది పడే వాళ్ళని చేరుకొని వాళ్ళకి సాయం జరిగింది. అలాగే ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఇంకొంచెం ముందుకు అడిగేసి పేద బిడ్డల చదువుకి తల్లికి వందనం పేరుతో, ఈరోజు అమ్మఒడి పేరుతో బిడ్డలు కూలికి పోకుండా బడికి పోయే విధంగా వాళ్ళకి 15,000 రూపాయలు వేయడం జరిగింది. నాడు నేడు పేరుతో ప్రతి పాఠశాలని అత్యున్నతంగా తీర్చిదిద్దడం జరిగింది. అదేవిధంగా అన్ని హాస్పిటల్ కూడా నాడు నేడు కార్యక్రమంలో అభివృద్ధి చేయడం జరిగింది. ఈ రాష్ట్రానికి ఉన్న 950 కిలోమీటర్ల కోస్ట్లో దాదాపు ప్రతి 50 కిలోమీటర్లకి ఒక పోర్ట్ కానీ, ఫిషింగ్ హార్బర్ కానీ, ఫిషింగ్ జెట్టి కానీ, మేజర్ పోర్టు, మైనర్ పోర్టు ఏదో ఒకటి ఆయన నిర్మించాడు. నిర్మాణం తలపెట్టి కొన్ని పూర్తిగా వచ్చినాయి, కొన్ని పూర్తయినాయి. అలాగే 17 మెడికల్ కళాశాలలు తీసుకొచ్చాడు. 17 మెడికల్ కళాశాలలు ఈ రాష్ట్రంలో అంటే 17 పెద్ద హాస్పిటల్స్, 500, 600 పడకల హాస్పిటల్లో వాటికి అనుబంధంగా వస్తాయి. ఇంచుమించుగా ప్రతి జిల్లా కేంద్రంలో ఒక 500 పడకల ప్రభుత్వ ఆసుపత్రి, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వచ్చిండేట్టు. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన మెడికల్ సీట్లు కూడా వద్దనుకొని రిజెక్ట్ చేసింది. ఆ మెడికల్ కాలేజీని ఈరోజుకి వాటి గురించి పట్టుకోవడం లేదు. ఇవన్నీ కూడా పెద్ద ఆయన రాజశేఖర రెడ్డి గారి అంశతో జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా ప్రజలకి సహాయం చేసే విధంగా చేశారు. ఆయన్ని మా నేత రాజశేఖర రెడ్డి గారిని ఎప్పటికీ ప్రజలు మర్చిపోరు, వాళ్ళ గుండెల్లోనే ఉంటాడు. జోహార్ వైఎస్ఆర్, జోహార్ జోహార్ వైఎస్ఆర్, జోహార్ జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. ఈరోజు మహానేత, దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా వారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించుకోవడం జరిగింది. వారు ముఖ్యమంత్రిగా ఉన్న ఈ తెలుగు రాష్ట్రాలు రెండు కలిసిన రోజుల్లో ఈ రాష్ట్రాల అభివృద్ధితో పాటు పేద బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి చెందాలని చెప్పేసి అహర్నిశలు కృషి చేసినటువంటి ఘనత ఆ రోజు రాజశేఖర రెడ్డి గారికి దక్కింది. ఆయన ప్రవేశపెట్టినటువంటి 108 కానీ, ఆరోగ్యశ్రీ కానీ, పేదలకు గుండె ఆపరేషన్లను చేయించినటువంటి ఘనత కూడా రాజశేఖర రెడ్డి గారికి దక్కింది. అదేవిధంగా జలయజ్ఞం పేరుతో వాటర్ వేస్ట్ కాకుండా ఎక్కడెక్కడ ప్రాజెక్టులు నిర్మించి ముందు జాగ్రత్తగా అన్నీ కూడాను ఆయన ముందు దృష్టితోనే జరిగినాయి. అనంతరం ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి, పేద ప్రజలకి అనేక రకాల పథకాలు తీసుకొచ్చి ఈ రాష్ట్రం అభివృద్ధి పదంలో నడుస్తుంది. అదేవిధంగా ఈ ప్రాంతానికి 2 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి మంత్రిగా చేసినటువంటి కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు ఆయన టైంలో కూడాను ఊర్లలో ఎక్కడ చూసినా డ్రైన్లు, రోడ్లు ఎవరు ఏమడిగినా పార్టీలకు అతీతంగా పనిచేయడం జరిగింది. ప్రస్తుత పరిస్థితి గళం విప్పే నోరుకి సంకెళ్ళనట్టు ఈ ప్రభుత్వం ముందుకు సాగుతూ ఉంది. రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి
మంచి రోజులు వస్తాయని, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేంత వరకు మేమంతా కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. రాజశేఖర రెడ్డి గారి 16వ వర్ధంతి సందర్భంగా ఈరోజు తోటపల్లిగూడూరు మండలం తోటపల్లిగూడూరు విలేజ్లో ఈరోజు వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఆయన చేసిన మంచి కార్యక్రమాలు మేము ఈరోజు తలపెట్టుకుంటున్నామంటే ఆయన చేసిన మంచి కార్యక్రమాలే. జలయజ్ఞం అయితేమి, ఆరోగ్యశ్రీ అయితేమి, ఆయన పాదయాత్ర చేసే సమయంలో పేద ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు, ఆ ఇబ్బందులకి సరైన కార్యక్రమాలు ఏ విధంగా చేయాలని నిర్ణయాలు తీసుకొని అవన్నీ ఏకదాటిగా అమలు చేయడం జరిగింది. పేదవాళ్ళకి ఇళ్ళు అయితేమి, ఆరోగ్యం అయితేమి, రైతులకి గిట్టుబాటు ధర వచ్చే విధంగా అయితేమి, వాళ్ళకి మంచి పంటలు పండాలంటే వాటర్ సోర్స్ అయితేమి, ఆ విధంగా ఎన్నో మంచి కార్యక్రమాలు చేసి బడుగు బలహీన నాయకుడిగా నిలిచిన మహానాయకుడు మా రాజశేఖర రెడ్డి గారు. అదే మాదిరిగా ఇప్పుడుండే గవర్నమెంట్ అయితే మనకి తెలుగుదేశం వాళ్ళు ఎవరు, వైఎస్ఆర్ వాళ్ళు ఎవరు అని ఏర్పాటు చేసి పనులు చేయడం జరుగుతుంది. ఆ విధంగా చేస్తే మహానాయకుడు అనరు. మహానాయకుడు అంటే అందరినీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఎలిజిబుల్ అయితే వాళ్ళకి పథకాలు వర్తించే విధంగా చేస్తేనే ఆయన మహానాయకుడు అంటారు. తెలుగుదేశం జెండా కట్టుకున్నా, తెలుగుదేశం చొక్కా వేసుకున్నా వాళ్ళకే పథకాలు వచ్చేటట్టుగా చేసి మేము అందరికీ ఇచ్చాము పథకాలని చెప్పుకోవడం మంచిది కాదు. ఈరోజు అమ్మఒడైతే పేద ప్రజలకి, నిరాలేని వాళ్ళకి నేను ఎంతమందికి అయితే ఇస్తానో అంతమందికి, బిడ్డలు ఎంతమంది ఉంటే వాళ్ళకి ఇస్తానని చెప్పడం, వాళ్ళని ఏ విధంగా పెరగకూడదో దాన్ని ఏ విధంగా ఖండించాలనేది ఆఫీసర్లకు చెప్పడం, ఆ విధంగా చేసుకుంటూ వచ్చి అసలు ఇస్తానన్న పథకాలు ఇచ్చేసానని చెప్పడం. ఉచిత బస్సు అని ఈరోజు మేము సంబరాలు చేసుకుంటున్నామని చెప్తున్నారు. ఉచిత బస్సు సంబరాలు చేసుకోవడం అంటే ఆ రోజు చెప్పాడు ఆ కండిషన్, నెల్లూరు జిల్లా దాటితే మీకు టికెట్ ఉండదు, నెల్లూరు జిల్లా వరకే వర్తిస్తుంది, మీరు ఆడవాళ్ళు ఎక్కినప్పుడు మీరు బయట పోనట్టుకు లేదు, ఆధార్ కార్డు చూపిస్తేనే బస్సు ఎక్కించుకుంటారని చెప్పారు. చెప్పాల స్త్రీలకి ఉచితము, ఫ్రీ, ఎక్కడికైనా పోవచ్చు అని ఆ విధంగా చెప్పాడు. కానీ అది ఆ విధంగా అమలు చేయాల. వికలాంగుల్ని ఈరోజు కండిషన్లు పెట్టి వాళ్ళకి వచ్చే ఫంక్షన్ని కట్ చేసుకుంటూ వస్తున్నాడు. ఎంతమందికి కావాలంటే అంతమందికి ఫంక్షన్లు ఇస్తానని అబద్ధం చెప్పాడు. ఆ విధంగా రకరకాల అబద్ధాలు చెప్పి జనాన్ని మభ్యపెట్టి మోసం చేసి కూటమి ప్రభుత్వం గెలిచింది. ఆ రోజు పవన్ కళ్యాణ్ బాగా నీలిగాడు. అయ్యా వాళ్ళు ఎడు చేశారు, వీళ్ళు ఎడు చేశారు, వాళ్ళు ద్రోహులు, వీళ్ళు తినేశారు అని చెప్పాడు. ఈరోజు ఏం కళ్ళు మూసుకొని ఉన్నాడు పవన్ కళ్యాణ్. ఏమే ఈ జనానికి, పేద ప్రజలందరికీ ఇస్తాను, నేను అందరు చేస్తానన్నాడు. ఎందుకు చేయడం లేదని విమర్శించకూడదా? నేను ఎదగాల అని చెప్తున్నావు. ఏ విధంగా ఎదగతావు? నువ్వు ఎదగాలంటే